నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో ఇసుక అక్రమ రవాణా ఎంత యథేచ్ఛగా జరిగిందో మనందరికీ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు తాను అధికారంలోకి వస్తే ఇసుకను ఫ్రీగా ఇస్తానని చెప్పారు. అలాగే వచ్చాక ఇస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే మరి అనంతపురం జిల్లాలోని బొమ్మర్హల్ మండలం అనే దగ్గర వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు మేము ఇసుక లోడ్లు తీసుకెళ్తున్నాం, దమ్ముంటే పచ్చ నాయకులు వచ్చి ఆపుకోండి అని చెప్పి రెచ్చగొట్టే పోస్టులు అయితే పెట్టారు. మరి ఇప్పటికీ కూడా ఇంత యథేచ్ఛగా ఈ అక్రమాన్ని కొనసాగించడాన్ని ఎలా చూడొచ్చు? మరి దీనికి సంబంధించి అక్కడ ప్రజలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ అక్రమ రవాణాలు ఆగుతాయి? మరి దీనికి టీడీపీ పార్టీ ఎలా స్పందిస్తుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పటికీ కూడా ఇసుక రవాణా ఎంత యథేచ్ఛగా జరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం మారింది, ఇసుక ఫ్రీ అని చెప్తున్నా కూడా మేము వచ్చి తోడుకెళ్ళిపోతున్నాం అంటే ఇప్పటికే ప్రభుత్వం మారుతుందని గ్రహించి చాలా నిర్వలు తోడి ఒక పక్కన పెట్టుకున్నారు. ఈవెన్ 1 ఇయర్ వరకు కూడా వాళ్ళు అమ్ముకోవచ్చు, అంత తోడేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నారు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాము, దమ్ముంటే ఆపుకోండి అని చెప్పి పోస్టులు పెడుతున్నారంటే ఎలా చూడవచ్చు సార్ ఇది? ఇంకా అంటే ఆ ప్రసార మాధ్యమాల్లో ఆ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కనపడుతున్నారు ఇప్పుడు అక్కడ? అవి ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే కార్యకర్తలు దూరం అయిపోతున్నారు, నాయకులు వెళ్ళిపోతున్నారు ఎటు. ఎందుకంటే నాయకులు కలుగులో దాక్కున్నారు, వాళ్ళ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఒక్కొక్క చరిత్రలని బయటకు తీస్తాను. వీళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా మా మీద చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అంటే వీళ్ళు ఏదన్నా గత చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. వీళ్ళు ఒక్కొక్కటి ఇప్పటికీ అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇసుక దందా గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దగ్గర 1100 పైచిలుకు రీచ్ల్లో ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఎక్కువగా తోడారని చెప్పని సుప్రీం న్యాయస్థానం కూడా దాని మీద విచారణ చేపట్టండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే యథేచ్ఛగా అక్కడ జరిగిన మాట వాస్తవం. ఈరోజు వాళ్ళందరూ పారిపోయారు, వాళ్ళ పరికరాలు వదిలేశారు, క్రేన్లు వదిలేశారు, వాళ్ళ వాహనాలు వదిలేశారు. ఇప్పటికే చాలా వాహనాలు సీజ్ చేయడం కూడా జరిగింది మొన్న. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ ఎటు కకావికలు అయిపోతున్న ఈ సమయంలో కొంతమంది కొంత ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ బలమైన చోట్ల కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి ఇప్పుడు వీళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ సమాధానం కూడా ఏమి లేదు. చూస్తూ కూర్చోడానికి ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు ఎలా శిక్షించాలో అని ఆలోచిస్తున్నారే తప్ప లేకపోతే వాళ్ళని అదుపాజ్ఞలో తీసుకోవడం అనేది 5 నిమిషాల పనేళ్ళకి. కానీ అక్రమ మార్గంగానో లేకపోతే చట్టం చేతిలో ఉంది కదా మన ఇష్టారాజ్యంగా వాళ్ళని ఇబ్బంది పెడదామన్న ఆలోచన వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాట్లాడిన వాళ్ళకి బొమ్మనహళి అని ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు బయట తోడినటువంటి ఇసుకని వాళ్ళు కొన్ని అంటే ట్రాక్టర్లో కావచ్చు, లారీలో కావచ్చు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానికులు కూడా వాళ్ళకి అడ్డుపడతానే ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, భారతీయ జనతా పార్టీ కూటమికి, వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగినటువంటి ఎన్నికల పోరు కాదు ఇది. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఎన్నికల పోరు. ఇప్పుడు ప్రజలందరూ ఏకమయ్యారు కాబట్టి 60% మంది ఈ కూటమికి అనుకూలంగా వచ్చారు. వాళ్ళకి ఇంకా 40% మంది అని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నారు. ఆ 40% మంది రేపు 10% కంటే ఉండరు. ఎందుకంటే దానికి చాలా కారణాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు జరిగే పరిణామాలు చూసుకుంటూ ఉంటే వీళ్ళు మాట్లాడే విధానానికి అక్కడ స్థానిక మరి నేతలు ఎవరు ఈరోజు ఎక్కడ కనపట్టలేదేంటి? మీసాలు తీసుకుంటా ఉన్నారు, గుండు గురికించుకుంటా ఉన్నారు, రాజకీయ సన్యాసం చేస్తూ ఉన్నారు. మీకు ధైర్యం దమ్ము ఉంటే నా నియోజకవర్గానికి రండి అన్నారు. ఇక్కడ మేము బతికున్నంత వరకు వైఎస్ఆర్సీపీ జెండా తప్ప రెండోది ఎగరనీయం అన్నారు. ఏమైపోయారు వాళ్ళంతా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ మాట్లాడలేదేంటి? 1-2 సార్లు ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఒకళ్ళు చెన్నై వెళ్తున్నారు, ఒకళ్ళు బెంగళూరు వెళ్తున్నారు, ఒకళ్ళు విదేశాలకు వెళ్తున్నారు, ఒకళ్ళు ఏమో ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మాఫియా చేతుల్లో దగ్గర పోయి మమ్మల్ని రక్షించమని వేడుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు పారిపోలేదు, లోకేష్ బాబు గారు పారిపోలేదు. మీరు ఏ ఇబ్బంది పెట్టారు? అచ్చెన్నాయుడు గారు అక్కడే ఉన్నాడు, ప్రభాకర్ గారు అక్కడే ఉన్నారు దెందులూరు నుంచి. ఆయన కొల్లూరు రవీంద్ర గారు మచిలీపట్నం వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, ధూళిపాళ నరేంద్ర గారు పొన్నూరు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వీళ్ళందరికంటే ముఖ్యంగా మీ రాయలసీమ జిల్లాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు. మరి మిగిలిన వాళ్ళందరూ ఈ నాయకులందరూ ఎక్కడున్నారు ఇవాళ? మీ నాయకులు ఏమైపోయారు? కార్యకర్తలు ఒకసారి ఆలోచించండి. స్పాని మీ నాయకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? కనీసం శాసనసభకు కూడా రాలేకపోతున్నాడు కదా. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? ఇది మీకు అర్థమైపోతుందా? ముందు కార్యకర్తలకి చాలా వరకు చాలా గ్రామాల్లో అర్థమైపోతుంది. ఇంకా కొన్ని సాట్ల బయట ఉంటే మమ్మల్ని చంపేస్తారేమో,
ఇలాంటి హడావుడి చేస్తే కనీసం జైల్లో అన్న బతుకుదామని చెప్పి కొంతమంది ఇలా ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇప్పటికైతే చంద్రబాబు గారు ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పారు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు ఒక ఆశ వచ్చింది. ఇక మరి దీనికి అడ్డుకట్ట ఎలా వేస్తుంది ప్రభుత్వం? అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి పని కల్పించే అవకాశం ఉంది? మరి ఏం చెప్తారు దీని? నేను 3 అంటే ఎక్కువ జిల్లాలు వెళ్ళలేదు, 3 జిల్లాల వరకే నేను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 జిల్లాల వరకు తిరిగాను. నేను ఈ 3 జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు దాకా అంటే కనీసం ఇక మా పరిస్థితి ఏంటి అని చెప్పిన గుత్తేదారులు చాలామంది భవనాలు 90% పూర్తయినవి కూడా పూర్తి చేయడం ఇష్టం లేక, ఎందుకంటే వాటాలు ఇస్తే వీళ్ళకేం ఉండదు కాబట్టి పోనీలే మనకు అనవసరం వీళ్ళతో చూద్దాం, అధికారం రాకపోతే అప్పుడే చూసుకుందాం అని చెప్పిన ఉద్దేశంతో చాలా చోట్ల 90%, 50% నుంచి 90% పూర్తయినవన్నీ అట్లానే ఉన్నాయి. ఈ 20 రోజుల్లో నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. శరవేగంగా జరుగుతుంది, మామూలుగా కూడా కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇసుక నుంచి నియంత్రణలో వస్తుంది ప్రభుత్వానికి, అందుట్లో అనుమానం ఏం లేదు. మళ్ళీ తిరిగి దాన్ని గాడిలో ఎలా పెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈరోజు పనులు మొదలైనవి. ఏ విధంగా మొదలైనవి అంటే చిట్టడివి, పనికిరాంది శ్మశానం, కనీసం ఆ రహదారులు కూడా తూముకొని చివరికి గులకరాళ్ళు కూడా ఎత్తుకెళ్ళిన దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థలు 4 విద్యా సంస్థలు అమరావతి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ విద్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే రహదారులకు కూడా వాళ్ళకి అవకాశం లేకుండా, కనీసం మంచినీరు కూడా అవకాశం లేకుండా ఆ విద్యా సంస్థలను పారదోలాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే విద్యా సంస్థలకు మళ్ళీ జనం ఎలా వస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మళ్ళీ పనులు చాలా శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి అక్కడ. మరి రహదారులు చూశారు మీరు, ఇప్పుడు కాంతులు ఎలా వెదజల్లుతున్నాయో సాయంత్రం పూట ఆ అడవి లాంటి ప్రదేశాన్ని. అంటే ఇప్పటికేమీ ఒక 10% వరకే, అంటే ముఖ్యమైన ప్రాంతాల వరకే పని మొదలైంది. మిగిలినవి కూడా వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. 1631 రోజులు చేసినటువంటి అమరావతి ఉద్యమం సంబంధించిన రైతులు కూడా విరామం ప్రకటించేశారు. ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి పనులని వరుసనే జరుగుతున్నాయి. మీరు ఊహించిన విధంగా పరిశ్రమలు రాబోతున్నాయి. ప్రజలందరికీ చెబుతున్నాను నేను, పరిశ్రమలు అనేవి ఎక్కడో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతాం అనే భయంలో ఉంటారని చాలామంది భావించారు. కానీ అలాంటి భయాలు పెట్టుకోవడానికి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. 151 స్థానాలు వచ్చినానికి మధ్యలో 5 తీసేసి 11 స్థానాలు ఇచ్చారు. రేపు పొద్దున్న ఇందుట్లో ఒకటే అట్టి పెడతారు. కాబట్టి భయం ఏం లేదు మనకి, మళ్ళీ ఆ పార్టీ వచ్చే అవకాశం లేదనేది దృఢ నిశ్చయంతో ఈరోజు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు కనపడ సాక్ష్యాధారాలన్నీ కూడా. కాబట్టి శరవేగంగా పనులు జరుగుతాయి. ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే పల్లెటూరులో కావచ్చు, లేకపోతే ఈ పరిశ్రమలకు సంబంధించినవి కావచ్చు, గుత్తేదారులకు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇసుకని అందిస్తారు. చాలా సార్లు చూస్తూ ఉంటే కలకలలాడుతూ ఉన్నాయి. మళ్ళీ పనులు మొదలవుతున్నాయి. ఇటు అమరావతి కూడా మొన్న చంద్రబాబు గారు వెళ్ళేసి వచ్చారు, సో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ పెట్టినా అసలు ఒక రకమైనటువంటి వేడుకలో ఉన్నారు. 2 విషయాలు మాత్రం ప్రజలు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళకి త్వరగానే పరిశ్రమలు రావాలా, బిల్డింగులు కట్టాలనే కోరికలు అయితే వాళ్ళు లేరు. వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటుంది ఈ 5 సంవత్సరాల్లో అరాచకం చేసినటువంటి అధికారులను కావచ్చు, అరాచకం చేసిన వ్యక్తులకు సహకరించిన అధికారులను కావచ్చు, అరాచకవాదులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా శిక్షలు వేయాలని చెప్పని బలంగా కోరుకుంటున్నారు. ఏ విధంగా అంటే రేపు వచ్చే వాళ్ళకి అది గుణపాఠంలో ఉండే విధంగా శిక్షలు పడాలని, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళని శిక్షించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.